నా పేరు అమృతయ్య. నేను శ్రీధర్ సిసిలో ఆగస్టు 2025లో జాయిన్ అయ్యానండి. నేను ఎయిర్ ఫోర్స్‌లో ఒక 20 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అక్కడ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడొచ్చేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఒక బ్యాంక్‌లో ఒక జాబ్ ఏదో ఒకటి సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ జాయిన్ అయ్యానండి. యాక్చువల్‌గా నేను ప్రీ ఎగ్జామ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మాకన్నా సీనియర్ ఒకతను ఆల్రెడీ 20 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి బ్యాంక్‌లో జాయిన్ అయ్యారాయన. జాయిన్ అయిన తర్వాత నాకు ఒకసారి కలిసారు. కలిసినప్పుడు నేను ఆయన్ని అడిగాను సలహా. ఏంటంటే ప్రీ అయితే క్లియర్ అవుతున్నాయి. బట్ మెయిన్స్ అనేవి చాలా టఫ్ అయిపోతుంది సార్ అని అంటే ఆయన ఇప్పుడు అడ్వైస్ చేశారనమాట. శ్రీధర్ సీసీకి జాయిన్ అవ్వండి. సో అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చేసిన మాక్ టెస్ట్ కానీ, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ మీరు ఫాలో అయ్యంటే మెయిన్స్ క్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు నేను వచ్చేసి శ్రీధర్ సీసీ ఎక్కడుంది, ఎక్కడ ఉండాలి, ఎలా అవ్వాలనేది అప్పుడు సెర్చ్ చేసి కానీ శ్రీధర్ సీసీ అమీర్పేట బ్రాంచ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యండి. అప్పుడు ఒక అంటే రీస్టార్ట్ చేయటం అనేది బిగ్ హార్డల్ అయిపోయింది మాకు అప్పుడు. అందులో కూడా కంటిన్యూటీ కానీ వర్క్ చేస్తూ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. అందుకని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పీస్ఫుల్గా అంటే డెడికేటెడ్గా ప్రిపరేషనే ఉండాలి. ప్రిపరేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్రాక్ చేయాలి అనే ఉద్దేశంతో డెఫినెట్గా అండి మాక్ టెస్ట్ లేకుండా మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. మాక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు మాత్రమే మనం ఆ క్లారిటీ అనేది వస్తుంది మనకి. ఎగ్జామ్లో ఏముంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది క్లియర్గా వచ్చేది ఆ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కంటిన్యూటీ ఒకటి, హార్డ్ వర్క్, సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి. సాక్రిఫైస్ అనేది చాలా అవసరం. ఎన్నో విషయాలు మన లైఫ్లో వస్తుంటాయి. వాటన్నిటిలోనూ మనం ఇన్వాల్వ్ అవ్వడం చాలా వరకు తగ్గించుకుంటే మంచిది. లేదంటే ఆ కంటిన్యూటీ అనేది ఉండదు, ఆ ఫోకస్ అనేది ఉండదు. ఆ ఫోకస్ కంటిన్యూటీ కోసం కొంచెం సాక్రిఫైస్ చేయడం